హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ కలిపి ఒకే వ్లాగ్ కింద నేను పెడుతున్నాను. ఎందుకనంటే నేను కొన్ని క్లిప్పింగ్స్ అన్నవి తీసుకోవటం మర్చిపోయాను, కొన్ని ఏమో ఆన్ అయ్యి ఆఫ్ అయ్యి. సో అందుకని రెండు కలిపి టూ టూ వ్లాగ్స్లా కాకుండా ఒకే వ్లాగ్లా చేద్దామని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. సో సాటర్డే వచ్చేసి ఇంకా ఐషుకి మాకు సిటీలో కొంచెం పని ఉంది, అంటే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ ఇవన్నీ కొంచెం తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను వెళ్ళాలి. అండ్ అలానే మూవీకి వెళ్తున్నాం అనమాట, ఇరుగుడి మూవీకి. రామ్ ఆల్రెడీ నేను చూసేసి వచ్చేసారు. అండ్ మూవీ చూడగానే అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఒకటే అన్నారు, మాము నువ్వైతే ఏడ్చేస్తావు అనేసి అని. అండ్ సో మూవీకి వెళ్దామని చెప్పేసి ఉందని రెడీ అయిపోయాము. బట్ ఏంటంటే మా తమ్ముడికి చెప్పాము టికెట్స్, వాడు 3 థియేటర్స్ మార్చాడు, 3 టికెట్స్ మాకు పంపించాడు ఇప్పటికి. సో దానివల్ల టైం అన్నది ఏ టైం ఏంటని చెప్పేసిందని క్లమ్జీ అయిపోయి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మేమైతే త్వరగా రెడీ అయిపోయి ఐషుకి బ్రేక్ఫాస్ట్ అన్నది ఇంట్లో తినేసింది. రామ ఇంకా తినలేదు, ఫ్రెష్ అయ్యి వచ్చి నిన్న శ్రావణ శుక్రవారం కదా, అందరూ శనగలు ఇవన్నీ ఇచ్చారు. సో అదే ఇంకా పోపు పెట్టేసి కార్లో తింటారులే అని చెప్పేసి బాక్స్ పట్టేసుకున్నాను. ఐషుని ఎప్పుడు నా దగ్గర ఫ్రంట్లో కూర్చునేది, మా అమ్మ అండ్ మా అత్తయ్య ఉంటే మాత్రం వెనకాతలు వెళ్ళి కూర్చుంటుంది, ముందు రాదు. అయితే ఇంక పెద్దదాని అయిపోయావు, ఇంక ఫ్రంట్లో కూర్చోవడానికి అవ్వట్లేదు, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, ఇది అదేం చెప్పి అన్నానని వెళ్ళి అక్కడ అలిగి కూర్చుంది కాసేపు. ఇంకా తర్వాత అలకి తీరిపోయింది, కాసేపు ఆడుకుంది అక్కడ. దాన్ని బొమ్మ ఏదో ఒకటి తెచ్చుకుంటుంది కార్లో కూర్చునేటప్పుడు, ఏదో ఒక బొమ్మ ఆడుకోవడం లేకపోతే ఏదో ఒకటి అలవాటు దానికి ఫస్ట్ నుంచి ఇవ్వడని. అండ్ చిన్నగా వర్షం అయితే పడుతుంది. ఇన్ని డేస్ ఎండ కాసి 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 పాపం దానికి కూడా జాలేసినట్టుంది. ఈరోజు పొద్దున్నే మార్నింగ్ షోక్ అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. 11 o'clockకి షీలానగర్ ఎస్టీబీఎల్ దగ్గర తీశారు. యాక్చువల్గా సిటీ అని చెప్పేసి నేను అనుకున్నాము, బట్ ప్లాన్స్ అన్ని చేంజ్ అయిపోయినాయి. అండ్ ఫైనల్లీ ఎస్టీబీఎల్కి అయితే మాత్రం వెళ్ళాలి అని చెప్పేసిందని ఇంకా ఎస్టీబీఎల్కి స్టార్ట్ అయ్యాము. లేట్ అయిపోయాం అప్పటికే. ఈ రామ్ అయితే ఇంకా ఫోన్ 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 అలా కంటిన్యూస్గా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఫోన్లోనే ఉంటారు ఆయన. అందులోనే ఇంకా వర్క్కి వెళ్ళలేదు, ఇంక ఇంట్లో ఉన్నారు అని అంటే ఇంకా వస్తాయి అక్కడ ఇది ఇది అది ఇది అని చెప్పేసినని. ఇంక వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసుకొని ఇవన్నీ చేసుకునేటికి సరిపోతుంది అనమాట. మాతో బయటకొచ్చారు అని అంటే బయటకొచ్చారు అని మనిషి మాత్రమే ఉంటాడు. ఇంక కంటిన్యూస్‌గా ఫోన్‌లోనే ఉంటాడనమాట. ఆ ఫోన్, ఈ ఫోన్ అని చెప్పేసినని. ఇంక నేను, ఐషు కొంచెం వీడియోస్ అవి తీసుకుంటున్నాం ఇంకిక్కడ. అయిపోయిన తర్వాత ఇరుముడి మూవీకైతే వెళ్ళాము. బట్ నాకు చాలా 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 బాగా నచ్చింది ఇరుముడి మూవీ. అంటే హ్మ్, చాలామంది నాకు మెసేజెస్ చేసి ఇవన్నీ చేసి లాస్ట్ పెట్టిన వీడియోకి ఏదైతే మహాలక్ష్ములు, మా ఇంటి మహాలక్ష్ములు జాగ్రత్త అని చెప్పి పెట్టిన దానికి చాలా మంచిగా రెస్పాన్స్ అన్నది వచ్చింది. ఇన్‌స్టాలో గానీ, యూట్యూబ్‌లో గానీ మెసేజెస్ చాలామంది వాళ్ళ స్టోరీస్‌ని నాతో షేర్ చేసుకున్నారు. అసలా ప్రతీదీ ఎలా పెంచాలి, ఏంటి నాకు చాలామంది టిప్స్ ఇచ్చారు. అండ్ నేను షేర్ చేసుకున్నందుకు ఇంకెలా ఉన్నారు, ఏంటి, మేమెలా ఉండాలని చెప్పేసినని మేము మారతామని చెప్పారు. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేను ఫేస్ చేసింది చూసి కనీసం అట్‌లీస్ట్ పేరెంట్స్ ఒకరో ఇద్దరు మారినా కూడా ఓహ్! నాట్ ఈవెన్ వేరే వాళ్ళెవరో కూడా కాదు, ఒకరు ఇద్దరు కాకపోయినా కూడాని అట్‌లీస్ట్ నా ఫ్యామిలీకైనా సరే నా ఫ్యామిలీలో అందరికీ ఆడపిల్లలే. మా తమ్ముళ్ళకి, అన్నయ్యలకి అందరికిని కూడాని. సో, ప్రతి ఇంట్లో ఆడపిల్లలున్నారు. సో, వాళ్ళందరికిని కూడాని నేను వాళ్ళకున్న బిజీ షెడ్యూల్‌లోని ఫోను చేసి ఇది, ఇది అని చెప్పి చెప్పలేను. అట్‌లీస్ట్ వాళ్ళకి ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఒక వీడియో చూసినప్పుడు వాళ్ళు ఓకే. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన దాన్ని నేను ఇలాగా చెప్తే అట్‌లీస్ట్ వాళ్ళు ఓకే, ఇదే ఇంతగా ఫేస్ చేసిందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఒకరిద్దరు ఇదైనా కూడాని ఒక పేరెంటింగ్ లో మార్పొచ్చినా కూడా నాకు అది ఒక హ్యాపీనెస్సే అని చెప్పేసినని నేను అనుకోని అది వీడియో అన్నది అప్‌లోడ్ చేశాను. ఇది చాలా మంచి రెస్పాన్స్ అన్నదొచ్చింది. చాలామంది మెసేజెస్, కామెంట్స్ అయితే ఇంకా ఇప్పటికి వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు కూడాని. వాళ్ళందరికీ కూడాని రిప్లైస్ ఇస్తూనే ఉన్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ 'ఇరుముడి' మూవీ చూసి వచ్చాము. అసలు మీరు చెప్పింది చాలా పాయింట్స్ వరకు కూడాని ఆ మూవీలో కవర్ చేశారండి అని చెప్పేసినని అది కూడా చెప్పారు. రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చెల్లి చూసిందా? చెల్లి ఏడ్చేసిందా మూవీ చూసి అని చెప్పని అడిగారు. చాలా మంది అడిగారు కాల్ చేసి. అంటే ఇంతమంది కనెక్ట్ అయ్యారు అని చెప్పేసనని నేనసల అనుకోలేదు. బట్ నాకు కావాల్సింది నా వీడియోకి కనెక్ట్ అవ్వటం కాదు, వాళ్ళలో మార్పు రావటం. వాళ్ళు ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకొని, ఎంత ఇదిగా మారిస్తే నాకు అంత హ్యాపీ నేను. ఓకే. నెక్స్ట్ జనరేషన్ ఇంత బాగున్నారని చెప్పేసిందని. సో, ఫైనల్లీ ఇంకా మూవీ అయితే చూసేసాము. ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ సోర్సింగ్ ఇవన్నీ అయిపోయినాయి. దగ్గరలో ఉన్న లేసెస్ ఇవన్నీ కూడా తీసుకొనొచ్చాము. లాస్ట్ వీడియోలోని, రీల్‌లోని ఐషు వేసుకున్న రెడ్ కలర్ డ్రెస్ చాలా మందికి నచ్చి, వాళ్ళు కొంతమంది ఆర్డర్స్ ఇచ్చారు. సో, దానికోసం నేను వేరే ఫ్యాబ్రిక్స్ కలర్స్ కూడాని తీసుకొనొచ్చి, అవి కూడా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ ఇచ్చాను. అండ్ ఇదొచ్చేసి నేను నెక్స్ట్ వీక్ శుక్రవారం చేసుకుంటున్నాను పూజ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని. సో, దానికోసం అని చెప్పేసనని డెకోర్ అన్నది చేస్తున్నాననమాట. స్టార్ట్ చేశాను. అంటే ఒకే రోజు అయిపోదు. ఎందుకనంటే ఐషుతోటి స్కూల్‌కని, క్యారేజెస్ అని, ఓ పక్కన ఈ బొటిక్ వర్క్స్ అని, ఇవన్నీ స్టిచ్చింగ్ ఇవన్నిట్లితోటి నాకు ఒకే రోజులోనే అయిపోదు. సో, నాకు ఓపిక ఉన్నప్పుడు నేను ఇంకా కొంచెం కొంచెం చేసుకుంటూ ఎళ్తాను. అండ్ ఈ డెకోర్ వచ్చేసి నాకు పాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను ఈ డెకోర్ చేద్దామని చెప్పేసనని అనుకోని చేయకంట వేరే డెకోర్ చేసేసి అండ్ ఫైనల్లీ ఈ డెకోర్‌కైతే ఈ ఇయర్ ఎలాగైనా సరే చెయ్యాలి అని చెప్పి నేను అనుకున్నాను. యాక్చువల్‌గా నేను ఈ మంత్ 14థ్ కల్లా బోటిక్ ఓపెన్ చేద్దామని చెప్పని అనుకున్నాను. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల అది ఆగిపోయింది. బట్ ఖచ్చితంగా అది ఎప్పటికైనా అవుతది. ఈ ఇయర్‌లో అయితే నేను బొటిక్ అన్నది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను. సో, ఆ బొటిక్ స్టోరీ ఇదంతా కూడా నేను ఒక సీరీస్ లాగా నేను తీసి పెడదాము అని చెప్పేసనని అనుకున్నాను. అది కూడా నేను కొంచెం ఈ పండగ సీజన్ కదా! కొంచెం వర్క్స్ అవి ఉండటం వల్ల నాకు అది అవ్వలేదు. నేనది షూట్ చేసుకొని నేనది ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తాను. చాలా బావుంటది. అది కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ ఇంకొకటేంటనంటే ఈ డెకోర్ ఇదంతా కూడాని ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్లో నేను నా అంతట నేను చేసుకోవటమే నాకిష్టం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రామేమో టొమాటో బాత్ చేస్తానని చెప్పేసిందని ఇంక ఉప్మా రవ్వ లేక సేమియా చేశారు. అండ్ ఐషు పాప తినేసి అది క్లీనింగ్ అది చేసేసి దాని బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటుందనమాట. రామ్‌కి రామ్ రామ్ మా ఇంటికొచ్చిన చాలా మందికి రామ్ చేసిన టమాటా బాత్ చాలా ఫేమస్. సో, ఎప్పుడైనా సరే మీరొస్తున్నారనంటే మాకు ముందు చెప్పండి. దాన్ని బట్టి రామ్‌ని మేము ఆ రోజు ఆ టైంకి షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని టమాటా బాత్ టేస్ట్ చేసి వెళ్దురు గాని మీరెవరైనా వచ్చినట్టయితే గనక. సో, ఈ వీక్ చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. అండ్ చాలామంది అమ్మవార్లని డెకరేట్ చేయటం గానీ, ఏది గానీ కూడాని ప్రతిసారి పెరుగుతూ వస్తున్నారు. నాకది చాలా అనిపిస్తుంది. ఇన్‌స్టాలో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ వీడియోస్ చూస్తుంటే అసల ప్రతి ఒక్కరు అంత శ్రద్ధగా వాటెవర్ ఇట్ ఈస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడాని చాలా బాగా అలంకరణ అన్నది చేసి ఇది చేస్తున్నారు. చూస్తుంటే చాలా అనిపిస్తుంది నాకదంతా కూడాని. అండ్ ఇక్కడ ఐషు వచ్చేసి మానిక్యూన్ సో కాల్డ్ సుబ్బలక్ష్మినైతే అసలు వదలట్లేదు. దాన్నేంటో లిటరల్లీ దానికి ట్విన్ సిస్టర్‌లా ఫీల్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి అసలు నన్ను పైకి కూడా తీసుకొని ఎళ్ళనీయట్లేదు. నా రూమ్‌లోని స్వింగ్ రూమ్‌లోని పెడదాము. దానికి ఎయ్యాలి, చెయ్యాలని అన్నా కూడాని కొంచెం గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళి స్టేర్స్ కింద దాచేస్తుంది. నేను లేనప్పుడు తీసుకొనొచ్చి మళ్ళీ ఆడుతుందనమాట. అలా తయారైందిది. అండ్ ఇది ఆడింది. ఆడిన తర్వాత ఇంకా రామ్‌కి వర్క్ ఉంది. బయటికెళ్తాను. బయటికెళ్ళొస్తానని చెప్పేసనంటే, ఇంకా లేదు నాతో పాటు ఉండు, ఆడు అని చెప్పేసనని ఇంకా రామ్ కీస్ అయితే తీసుకొచ్చి దాచేసిందనమాట. దాచేసి ఇంక చాలా సేపు ఆడింది ఆళ్ళ నాన్నతోటి. నాతో పాటు డాన్స్ ఏస్తే కీస్ ఇస్తాను లేకపోతే ఇవ్వనని అంది. ఇక్కడ చూసారా ఈ బుడ్డదానికి ఎన్ని తెలివితేటలో బెలూన్ తీసుకొచ్చి దాన్ని బాల్‌కి పంప్ చేసే దాంతో కొట్టి దానికి నాట్ ఎయడం రాదు. అందుకని చెప్పి క్లిప్ తీసుకొచ్చి దానికి టై చేసింది. ఎన్ని తెలివితేటలంటే.
సో ఇక్కడ రామేమో వచ్చి వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసి అంటే ఆపి డాన్స్ ఏమని కీస్ తీసుకుంది. ఈ డాన్స్ చూడండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చంగాలి చీర గుర్తు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప నీల టిక్ టిక్ డోల డో చేస్తా జిప్ జిప్ జాగ షిప్ షిప్ షేక్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ బంగారు కోడి పెట్ట వచ్చనండి కాదు ఏ పాప ఏ పాప ఏ పాప చంగాలి చీర గుర్తు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప మాస్తో పెట్టుకుంటే తడిపోతే ఒంట్లో ఒక్కో నరం గడిపోతే సిలకేమో సిగగునా అరే కులుకేమో మల్కిపురా వచ్చి పాలగడ్డి సుక్కల్లో పట్టేసి లాగిస్తారా బండి సో అలా అయిందనమాట. ఇంకా రామ్ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వర్క్ అన్నది మళ్ళీ స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెంగా చేసేసుకుంటే అయిపోతుంది. ఇల్లు కూడా క్లీనింగ్ ఇదంతా కూడా ఉన్నది. బట్టలు ఇవన్నీ వర్షానికి కొంచెం అన్నీ కూడా ఫోల్డింగ్ చేయాల్సినవి, బట్టలు ఇవన్నీ మడత పెట్టాల్సినవి అన్నీ చాలా వర్క్ అయితే ఉన్నది. అండ్ ఐషు ఏమో చిట్టి చిట్టి ఉడత సాయం చేస్తుంది అనమాట. ఇక్కడ కట్ చేసి ఇవన్నీ వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి బయట అన్నది వేసేసి వస్తుంది. చిన్న ఉడత సాయం చేస్తుంది. అండ్ ఐషు చేసిన సోమలో వేసిన డ్యాన్స్ వీడియోకి అయితే ఎంతమంది ఇప్పటికీ కామెంట్స్, లైక్స్ అసలు మోగించేస్తున్నారు. సో చాలామంది అడిగేది ఏంటంటే అసలు మీరు బాగా ట్రైన్ చేశారు ఇది అదే అనేసి. నాకు అసలు డ్యాన్స్ అన్నది అసలు రాదు. చిన్నప్పుడు నేను చాలా బాగా డ్యాన్స్ వేసేదాన్ని. మా డాడీ చాలా బాగా ఇది చేసేవారు, ఎంకరేజ్ చేసేవారు ఇది అని. బట్ సమ్ ఆఫ్ ది టైమ్ నాకు తెలీదు ఎలాగ పోయిందో తెలీదు. అది మధ్యలో బ్రేక్ రావటం మరి ఏంటో డ్యాన్స్ చేయడం అన్నది మరి తెలియలేదు. తర్వాత పోయింది. అండ్ నాకైతే ఇప్పుడు అసలు మినిమం డ్యాన్స్ అన్నది రావట్లేదు అసలు. కానీ నాకు చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా చేసినా చూడటం అన్నా కూడా నాకు చాలా ఇష్టం. అందుకే రామ్ని నాకు ఎప్పుడైనా సరే అలిగినా లేకపోతే రామ్కి నాకు ఏదైనా ఫైట్ అయినా సరే నన్ను అలక మార్చడానికి అని చెప్పేసి రామ్ వెళ్ళి పాట పెట్టి డ్యాన్స్ వేస్తాడు. సో ఇంకా కొంచెం కొంచెం టెక్కర్ తోటి అలాగా డే అయితే ఎండ్ అయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. ఫుల్ లుక్ కోసం అయితే కనుక శ్రావణ శుక్రవారం ఎన్నిట్లో
చరి